సాధారణంగా మనం గుడికి వెళ్తే అక్కడ ప్రసాదంగా లడ్డు లేదా పులిహోర లేదా చక్కెర పొంగల్ని ఇస్తారు. దేవాలయం అనగానే మనకు ప్రసాదంగా ఇవే గుర్తుకు వస్తాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఆలయానికి వెళ్తే సాధారణ ప్రసాదాలు దొరకవు. అక్కడ అంత భిన్నంగా ఉంటుంది. ప్రసాదంగా మనకు పాస్తా, పిజ్జా, నూడిల్స్, మోమోస్ వంటి వాటిని ఇస్తారు. ఇలా మనకు వింత వింతైన ప్రసాదాలను అందించే ఆలయం పేరు చైనా కాళీబారి. ఇది కోల్కతాలోని టోంగ్రా ప్రాంతంలో ఉంది. ఇక్కడ చైనా నుంచి వలస వచ్చిన ప్రజలు టోంగ్రా ప్రాంతంలో స్థిరపడ్డారు. ఈ ప్రదేశాన్ని చైనా టౌన్ అని కూడా పిలుస్తారు. దశాబ్దాల క్రితం చైనా నుంచి ఇక్కడికి వచ్చి తమ జీవన విధానాన్ని కొనసాగిస్తూనే స్థానిక బెంగాలీ సంస్కృతిని కూడా తమ జీవనంలో భాగం చేసుకున్నారు. ఇలా వారి సాంప్రదాయం, ఇక్కడి భక్తి కలిసి ఈ ప్రత్యేక ఆలయం రూపుదిద్దుకుంది. చైనీస్ కాళీ టెంపుల్ ప్రసాద్ చైనీయులు సాధారణంగా చౌమిన్, సూప్, మోమోస్, పిజ్జా, నూడిల్స్ వంటి వాటిని ఇష్టపడతారు. ఇలా వారికి ఇష్టమైన ఆహారాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. పూజానంతరం ఈ ప్రసాదాలను భక్తులకు పంచిపెడతారు. తమ ఆహార సంస్కృతిని అమ్మవారికి సమర్పించే విధానాన్ని ఇక్కడ స్థిరపడిన చైనీయులు చాలా గొప్పగా చెప్పుకుంటారు. భక్తి భాషకు హద్దులు లేవని అంటారు. అయితే పూజా విధానం మాత్రం హిందూ సంప్రదాయంలో జరుగుతుంది. ఆగమ శాస్త్ర పద్ధతుల్లోనే పూజలు జరుగుతాయి. ఈ చైనా కాళీ అమ్మవారి ఆలయంలో మహాశివుడి విగ్రహం కూడా ఉంటుంది. ప్రతిరోజు మంత్రోచ్చరణలు, హారతులు, ధూపదీప నైవేద్యాలు జరుగుతాయి. ఆహారం మారినా ఆరాధనలో మార్పు లేదని ఈ ఆలయం మనకు తెలియజేస్తుంది. ఈ ఆలయం కొలువై ఉన్న చైనా టౌన్ ప్రాంతం ప్రస్తుతం ఓ పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు, పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. ముఖ్యంగా విదేశీయులు ఎక్కువగా ఈ ప్రాంతానికి వచ్చి అమ్మవారిని సందర్శించుకుంటారు. విశేషం ఏమిటంటే అమ్మవారికి సమర్పించిన తర్వాత తీసుకునే ప్రసాదం మిగతా వాటికంటే భిన్నంగా ఉంటుంది. రుచిలో చాలా తేడా ఉంటుందని, అమ్మవారికి నివేదించిన ప్రసాదం రుచి అద్భుతంగా ఉంటుందని భక్తులు చెబుతారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పర్యాటకులు ఇండో చైనీస్ వంటకాలను ఆస్వాదించడం ఇక్కడ ఓ సంప్రదాయంగా మారింది. మొత్తంగా చూసుకుంటే మన దేశ సంస్కృతిలో భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పడానికి నిలువెత్తు ఉదాహరణ ఈ చైనా కాళీ అమ్మవారి ఆలయం. భక్తి ఎక్కడైనా ఒకటే, మారేది రూపం మాత్రమే అని గుర్తుంచుకుంటే చాలు.